హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బలం శాంతి కిచెన్ ఇదండి. మా స్టోన్స్ అయితే వచ్చేసాయి, కలర్ స్టోన్స్ అయితే వచ్చేసాయి. ఆన్లైన్లో తెప్పించాను. ఈ 5 కేజీలు ఏంటండి. ఇవి ఎందుకంటారా, అన్నం తింటుంటే అన్నం అరగట్లేదని చెప్పి డాక్టర్ రాళ్ళు తినమన్నాడండి నన్ను. అందుకే రాళ్ళు తెప్పించాను. అయ్యో నిజం అనుకున్నారు, అవుతుందేనండి. మా తాబేళ్ళు వేయటానికి ఇందులో వాటర్ పోసి మా తాబేళ్ళు ఇందులో వేస్తానండి. మాకు తాబేళ్ళు ఉన్నాయి కదా 2, ఇందులో వేస్తాను. ఇందులో కొంచెం అందంగా ఉంటుంది కదా ఇలా డెకరేషన్ చేస్తే అని తెప్పించాను. 5 కేజీలు అంటండి. 5 కేజీలు స్టోన్స్. ఈ రాళ్ళు చాలా బాగున్నాయండి. డాక్టర్ రాళ్ళు తినమన్నారంటే మీరు నిజం అనుకున్నారు కదా, గుర్తుదేనండి. అది క్యామెరీ అంతే. ఇందులో అయితే నేను తాబేళ్ళు వేస్తాను. ఈ తాబేళ్ళు వేసాక మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. ఇదే ఇసుక కూడా తీసుకున్నాను. ఇదిగోండి ఇసుక కూడా మా ఇంట్లో ఇసుక ఉంది. ఇసుక కూడా తీసుకున్నాను. ఈ ఇసుక వేసి అప్పుడు అది వేస్తాను. వేస్తే తాబేళ్ళు చక్కగా తిరుగుతూ ఉంటాయి వీటిల్లో అందంగా. అందుకే వేసాను. అవన్నీ వేసాక మీకు ఒకసారి చూపిస్తానులేండి. మీకు ఒకసారి వీడియో పెడతాను, చూద్దరు. కానీ మా తాబేళ్ళకి మాత్రం హన్నీ బన్నీ అని పేరు పెట్టామండి. మా తాబేళ్ళకి అయితే పేరు పెట్టేశానండి, హన్నీ బన్నీ. పేర్లు అయితే చాలా ముద్దుగా ఉన్నాయి కదండి, కమల పిల్లల్లాగా. మాకు కావాల్సిన ఒక ఫ్రెండే ఈ హన్నీ బన్నీ అని పెట్టమని చెప్పారు. అందుకే నేను హన్నీ బన్నీ అని పెట్టాను. ముందేమో హర్ష మౌని అని పెడదామనుకున్నాను. హర్ష ఒకటి, మౌని ఒకటి పెడదామనుకున్నాను. కానీ బాగా మనకు కావాల్సిన ఫ్రెండు మా పిల్లోడికి ఫ్రెండ్ అనమాట. ఇక హన్నీ బన్నీ పెట్టమన్నారు. ఇంకా అందుకే హన్నీ బన్నీ పెడుతున్నాను. ఇది హన్నీ అండి, ఇది బన్నీ. ఇది మాత్రం ఇది ఆడుకుంటూ ఉంటాయి. నేను స్టోన్స్ వేసాను కదా, తర్వాత ఇవి వేసాక ఒకసారి వీడియో కూడా పెడతాను. కొంచెం వీటిని డెకరేషన్ చేశాక వీటిల్లో వేసి ఇవన్నీ వేస్తాను. ఇసుక, ఈ కలర్ స్టోన్స్ అన్నీ వేసి ఇక ఒకసారి వీడియో కూడా ఒకటి పెడతాను. ఇది ఈ హన్నీకి బన్నీకి అసలు ఈ హన్నీ అయితే చాలా స్పీడ్ అండి. అసలు ఈ బన్నీ అయితే మాత్రం అలా మత్తుగా ఉంటుంది. ఇది మాత్రం చాలా స్పీడ్. ఈ హన్నీ అయితే చాలా స్పీడ్ అండి. చూడండి, సౌండ్ చేస్తే చాలా ముందు మీదకి ఎక్కిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇవన్నీ చేశాక ఒకసారి మీకు వీడియో అయితే పెడతానులేండి, చూద్దరు. కానీ బాయ్ అండి.